తెలంగాణ అస్తిత్వం సింగరేణి సంస్థ, దానిని కాపాడుకోవటం అందరి బాధ్యత అని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయం ముందు సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలం వేయడాన్ని తప్పుపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి సంస్థ లాభాలను మాత్రమే బేరజ్ చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి సంస్థ మనుగడను కాపాడుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరచి సింగరేణి సంస్థకు చెందిన 4 బొగ్గు బ్లాక్లను వేలం వేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. 45,000 మంది కార్మిక జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ మణికారంగా సింగరేణి సంస్థ తయారైందని, దానిని కాదని ప్రైవేట్ వ్యక్తులచే బొగ్గు వెలికితీత పనులు సమంజసం కాదని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని అనుకుంటే ప్రధాని మోదీ వెంటనే ఈ బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గువేణి కార్మిక సంఘం నేతలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 50 ఏళ్ల కింద రాజకీయ రంగంలో ప్రవేశించి మన ప్రాంతం బాగుండాలి, మన వల్ల ఇబ్బంది కలగద్దు, భూ కబ్జాలు కానీ బెదిరింపులు కానీ దాడులు కానీ ఉండద్దని ఆలోచన మొదటి నుంచి నేను రాజకీయ రంగంలో నేర్చుకున్న విద్య. ప్రభుత్వం ఏర్పడి 6-7 మాసాలు అవుతుంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రేమసాగర్ రావు గెలిచారు. ఏ రకంగా పోతుంది మంచిర్యాల? తన బంధువులు, తన అనుచరులు మంచిర్యాలలో సెటిల్మెంట్లు, మంచిర్యాలలో ఏ మనిషిని కానీ మంచిర్యాల కాన్స్టిట్యూన్సీలో ఏ మనిషిని పక్క ప్రాంతాల్లో అడిగినా కూడా కబ్జాలు, సెటిల్మెంట్ చేసే డబ్బులు వసూలు చేసే కార్యక్రమం, లిటిగేషను భూముల మీద నిఘా పెట్టి కోట్లాది రూపాయలు సంపాదించే కార్యక్రమం. అతని ద్వారా ప్రేమసాగర్ రావు వందలాది కోట్ల ఇంకా ఎక్కువ కోట్లు సంపాదించుడే మంచిర్యాల నియోజకవర్గంలో ఈ 5 ఏళ్లలో వందలాది కోట్లు సంపాదించడమే ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు అనేది ఇది జగమెరిన సత్యం. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలని చెప్పగలుగుతారా? సెటిల్మెంట్ డబ్బులు ఆలోచిస్తలేరా? ప్రజాస్వామ్యానికే మంచి పద్ధతి కాదనే మాట కూడా చెప్పడం జరుగుతుంది.